గ్రేటర్ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. పోలింగ్ స్టేషన్లు ఖాళీగా కనిపిస్తున్నాయి, కానీ సినిమా థియేటర్లు మాత్రం ఫుల్గా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. వరప్రసాద్, ఈ గ్రేటర్ ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క పోలింగ్ స్టేషన్లు వెలవెలబోతున్నాయి, జనం రావట్లేదు. ఓట్లు ఉన్నవాళ్ళు సినిమా హాల్లో కనిపిస్తున్నారు, ఓట్లు లేని వాళ్ళు ఓట్లు వేయడానికి పోలింగ్ స్టేషన్ దగ్గర కనిపిస్తున్నారు. ఓట్లు ఉండి కొంతమంది ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది యువకులు అయితే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మధ్య వయస్కులు అయితే ఏం ఓట్లు, ఏం ఎలక్షన్లే, ఎవరిని గెలిపించి ఏం ప్రయోజనం అన్న అసంతృప్తి, నిస్పృహతో వ్యక్తం చేస్తూ ఉంటే, కొంతమంది వృద్ధులు మాత్రం 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, 85 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఉత్సాహంగా శరీరం సహకరించకపోయినా తోడుతోటి తీసుకొని వచ్చి ఓట్లు వేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం నేను కుకట్పల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్లో ఉన్నాను. డిఏవి పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్న బూతుల్లో ఉన్నాను. ఇక్కడ ఓటు వేయడానికి 95 ఏళ్ల మహిళ ఒకళ్ళు అతి కష్టం మీద ఆమె ఇక్కడికి చేరుకున్నారు. ఆమెతో మాట్లాడదాము. ఆమె వీళ్ళందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. అమ్మ, చెప్పండి, ఓటేశారా? వేసారా? ఇంత వయసులో మీరు ఇక్కడికి వచ్చి ఓటు వేయడం కష్టమా అనిపించలేదా? కష్టంగానే ఉందా, వేసాం. మీకంటే చిన్నవాళ్ళు అందరూ సినిమా హాల్లో కనిపిస్తా ఉన్నారు, మీరు మాత్రం ఓటేయాలని పట్టుదల వచ్చారు. ఎందుకు అనిపించింది? మీరు అందరు గెలవాలని వచ్చాం. అందరు గెలవాలని వచ్చారా? వయసు ఎంతమ్మా? వయసమ్మా 90 పైన 90 పైన ఉన్నాయి. 96 ఉన్నాయి. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఓటు? ఎప్పుడు చాలా ఓట్లు వచ్చిన కానీ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు మానుకోలేదు? ఎప్పుడు మానుకోలేదు. ఓటు వేసి తీరాల్సిందేనా? వేయాల్సిందే. ఓకే, చెప్పండి. ఏమా మీ తాలూకా? మీ మదరా? మీరే ఏజ్డ్గా ఉన్నారు, మీ మదర్ని కూడా తీసుకొచ్చి వేయించారు. ఆమె ఉత్సాహమా మీ ఉత్సాహమా? ఆమె ఉత్సాహం లేండి. ఆమె సరే, ఆమె వస్తానంది, నేను తీసుకొచ్చి చేయించాను. ఓకే, మంచి పని చేశారు, సహకరించారు. ఏమి వస్తావులే అని అనుకోండా. చాలా మంది రావట్లేదు పిల్లలు, ఏం చెప్తారు మీరు? ఓటు హక్కు ఉండాలంతా వచ్చి ఓటేస్తే సొసైటీకి మంచి వాళ్ళని అనుకున్న వాళ్ళని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. అది యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోకుండా ఊరికే వదిలేసుకుని నాకెందుకు లేని అనుకుంటే మన ఇది ఎట్లా వృద్ధిలోకి వస్తుంది అని చెప్పేసి. ఈ డివిజన్ పరిధిలో చూస్తే దాదాపు 60,000 ఓట్లు ఉన్నాయండి. టైం 3 అవుతా ఉంది. 40% కూడా పోలింగ్ కాలేదు. అంతా చూస్తే చదువుకున్నాడు, ఉద్యోగాలు చేశాడు, వ్యాపారం చేశాడు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? యూత్ ఓట్స్కి వెళ్ళి ఇంట్రెస్ట్ లేక రాకపోవటం వల్ల ఈ పర్సంటేజ్ డ్రాప్ అవుతుందండి. మిడిల్ ఏజ్డ్, ఓల్డ్ ఏజ్డ్ వస్తున్నారు, బట్ యూత్ పీపుల్ ఓట్స్కి రాలేదు. పిక్చర్స్ అని అటని ఇటని హాలిడే వచ్చిందని అటు ఇటు తిరిగి ఓట్స్కి రాక ప్రజాస్వామ్యాన్ని కొంచెం అపహాస్యం చేసిన. ఇంట్రెస్ట్ లేకపోతుంది. ఓట్ అంటే ఓటర్ కార్డు అంటే ఐడెంటిటీ కార్డు లాగా ఉపయోగించుకోవడానికి, టెలిఫోన్ కనెక్షన్కి ఉపయోగపడుతున్నది, కానీ ఈ ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడానికి చూపించట్లేదని ఆరోపణ ఉంది. ఏమంటారు? ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒకటే రూల్ పెట్టాలి. మీ ఓటాకు ఈరోజు ఉపయోగించకపోతే రాబోయే కాలంలో రద్దు చేస్తాం మీ ఓటాకు, ఇంకెక్కడ నడవదు మీ ఓటు అనేది ఉండదు. అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్గా కానీ ఆధార్ కార్డుగా ఏ విధంగా అయితే వాడుతున్నారో ఇది కూడా ముఖ్యం. కాబట్టి రాబోయే కాలంలో మీది రద్దు అవుతుంది అనేది ఒకటి అవగాహన తెప్పియాలి ప్రజలకు. దాన్ని బట్టి ఆ విధంగా అయితే 100% పోలింగ్ అవుతుంది. ఏ విధంగా అయితే మనకు ఆస్ట్రేలియా కానీ అమెరికాలో కానీ పోల్ అవుతుందో అదేవిధంగా ఇక్కడ మనకు జరుగుతుంది. కంపల్సరీ చేయాలి. అవగాహన లేకుండా ఎలక్షన్ కమిషనరు ప్రజలకు అందరికీ మమేకం చేసి అందరికి చెప్పకపోవడం కారణమే ఈ 30%, 20%, 25%, 35%. ఇప్పుడు 4 o'clock అవుతుంది, ఇంకా 1 hour ఉంది. 35% కంటే ఎక్కువ పర్సంటేజ్ పోల్ కాలేదు. ఇప్పుడు ఈ డిఏవి ఇక్కడ వచ్చేసి ఇక్కడ 10,500 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చూస్తే మీకు 2,000 ఓట్లు ఓటింగ్ అయింది. ఇక్కడ అంటే 20-25% పోలింగ్ అయింది. ఇక్కడ ఒకటి వచ్చేసి ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ అందరు పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు. ఇక్కడ ఓటు హక్కు ఉన్నది, వాళ్ళందరూ వచ్చేసి యూఎస్లో ఉన్నారు. ఇక్కడ 10,500 ఓట్స్లలో ఇక్కడ 2,000 పెద్ద మనుషులు వచ్చి ఓటేసుడు తప్పించి వేరే యూత్ అందరు కట్టి గురించి యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి అందరికీ రద్దు చేస్తామని ఒకటే ఎలక్షన్ కమిషన్ అది ఒకటి పాలసీ పెట్టాలి. అది కంపల్సరీ అవగాహన తీసుకురావాలి ప్రజలు. ఇదే ఓటుకు సంబంధించి ఓటేసిన వాళ్ళు చాలా ఆవేదన చెందుతా ఉన్నారు. కంపల్సరీ చేస్తే కానీ ఓటేరండి. ఇక్కడ ఓటేయడానికి మరొక వృద్ధులు వచ్చారు. సార్, చెప్పండి, ఓటు ఎప్పటి నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాల వయసు నుంచి చేస్తున్నా. నాకు 20 సంవత్సరాల వయసు. మీకు 20 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత వయసు మీది? 80 ఏళ్ళు. ఓటుకి మీరు వచ్చారు కర్ర పట్టుకొని, కర్ర సాయంతో, మీ అబ్బాయి సాయంతో, కానీ చాలా మంది రావడం లేదు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళు బుద్ధిహీనులు అంతే, జ్ఞానం లేని వాళ్ళు అంతే.
అలాంటి లుచ్చాలు ఇంకా ఉండకూడదు ఇండియాలో. ఓకే, ఓటు వేసి గెలిపించుకోవాలి, మనకి ఈ ఏరియాలో ఉండే కార్పొరేటర్ని గెలిపించుకొని పనులు చేయించుకోవాలనుకుంటున్నారు. ఎందుకు ఆసక్తి లేకుండా పోతుంది జనానికి? లేదు, ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. ఓకే, సోమర్పోతాను అంత మించింది లేదు. ఇంకా మీరు చూసి ఉంటారు కదా స్వతంత్రం వచ్చినప్పుడు, అప్పుడు ఎలా ఉండేది? ఓట్లు వేయడానికి జనం ఎలా వచ్చేవాళ్ళు? విపరీతంగా వచ్చేవాళ్ళు. సీరియల్ గంట 2-3 గంటలు ఉంటే కానీ లైన్ నిలబడి అప్పుడు ఓటుకి అవకాశం వచ్చేది. బోరుగు రాకేశ్వర టైం నుంచి చేస్తూనే ఉన్నాను నేను. ఓకే, రజాకారులది మాకు అనుభవమే. అప్పుడు ఆంధ్ర వెళ్ళాం 2 సంవత్సరాల నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. ఓకే, అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నారు? లేదండి, మేమే ఆంధ్ర వెళ్ళిపోతుంది. ఓకే, ఓటు ఉండి వేయని వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి సూటిగా? బుద్ధిహీనులు అంతే, దాని మించింది లేదు. సోమరిపోతులు, ఎందుకు పనికని ఎదవలు. సార్ మీరు చెప్పండి, మీరు తీసుకొచ్చారు, ఓట్లు వేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? మీకేమనిపిస్తుంది? అందరూ ఓటు వేస్తేనే రేపు ఒక మంచి ప్రతినిధిని ఎన్నుకోవడానికి మనకు ఉపయోగపడతాము. అది ఓటు వేయకపోతే ఇంకా వాడికి ఇంక విలువే ఉంది, ఆ ఓటుకే ఉన్న విలువే లేకపోతే ఆయనకి విలువే ఉంది. ఓకే, కొంతమంది ఓటు వేసిన ఉన్నారు, ఫస్ట్ సారి ఓటు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పమ్మా, వేసా ఓటు? వేసాను. ఫస్ట్ టైమా? లేదు, సెకండ్ టైం. చాలా మంది రావడం లేదు, మీ వయసు ఉన్న వాళ్ళు, నీలాంటి వాళ్ళు ఓపిక చేసుకుని వచ్చారు. థ్యాంక్ యూ. ఎందుకని రావట్లేదమ్మా? తెలియదు ఎందుకు. ఏమనుకుంటున్నానంటే వాళ్ళకి ఓపిక లేక ప్లస్ టైమ్ లేజినెస్ కూడా ఉంటుంది. 5 ఏళ్ళు మనల్ని పరిపాలించేవాళ్ళు, మనకు అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధి ఎన్నుకోవడానికి లేజినెస్ అనుకుంటే తప్ప, రైటా? అది తప్పే. ఓకే, మొత్తానికి ఇక్కడ చూస్తున్నాం మనం భిన్న ధృవాలు. ఒకవైపున వయసు మళ్ళిన వాళ్ళు, ఇంకో వైపున ఇప్పుడే ఓటు వచ్చిన వాళ్ళు, యంగ్స్టర్స్ కనిపిస్తూ ఉన్నారు, యువత. వీళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు ఓట్లకు ఆసక్తి చూపటం లేదు. వృద్ధులైతే గట్టిగా ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఖండించాలి. ఓటు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వేసుకోవాలి. అలాగే ఓటు వేయాలనే కంపల్సరీ నిబంధన పెట్టాలి. ఏదో అడ్రస్ ప్రూఫ్ కోసం ఓటర్ లిస్టులో ఎన్రోల్ కావటం, ఐడి కార్డు తీసుకోవటం, దాన్ని అడ్రస్ ప్రూఫ్ కోసం వాడుతున్నారు తప్పితే ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి, మనల్ని పరిపాలించే వారిని ఎన్నుకోవడం కోసం, ఓటు వేయడం కోసం వాడటం లేదు. కాబట్టి దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ప్రస్తుతం మనం వివేకానంద డివిజన్లో ఉన్న డిఏవిపి పబ్లిక్ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంది, పోలీసు భద్రత ఉంది. అంతా కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళు, అంతా వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేకపోయినప్పటికీ కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి. ఇక్కడ డబ్బులు పంచారని, సార్ ఇక్కడ ఈ ఏరియాలో డబ్బులు పంచారని ఎమ్మెల్యే ఆరోపించారు. అలాంటి మీ దృష్టికి అలాంటి ఏం లేవు. ఓకే, అలాంటి ఏం లేవు. ప్రశాంతంగా జరుగుతుందా పోలింగ్? కేసులు ఏమన్నా నమోదని? అంతా ప్రశాంతంగా జరుగుతుంది. ఇదే మొత్తానికి వివేకానంద నగర్లో పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.